నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు సమాచారం అవుతుంది. చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణము, తెలంగాణ ప్రజల బాగోగులే లక్ష్యంగా ఏర్పాటు చేసామన్న ప్రభుత్వం చేయలేని పని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అంటే రైతులు, నిర్వాసితులు పడ్డ కష్టాలు చాలా దగ్గరగా చూసిన వాడిగా నేను ఈ కామెంట్ చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటైన వెంటనే 2015-16 నుంచి అప్పటి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు తెలంగాణ కోసం ప్రాజెక్టులు రీడిజైన్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం దాదాపుగా 1,00,000 ఎకరాలు సేకరించారనేది సమాచారం. ఓకే, అది ఎగ్జాక్ట్గా నెంబర్ ఎంతో నాకు తెలియదు, కానీ ఓకే, వాట్ ఎవర్ ది ఫిగర్ వేరీ, దట్ మే నాట్ ది ఇష్యూ. బట్ 2013 చట్ట ప్రకారం కానీ ఇంకే విధంగా చూసుకున్నా కానీ భూమి రేట్లు పెంచి దానికి 3 రెట్లు 4 రెట్లు పరిహారం ఇస్తే రైతులు బాగుపడి ఉండేవారు. అంటే బాగుపడేది తెలంగాణ రైతులే, పరిహారం ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకో ప్రభుత్వానికి డబ్బులు రైతులకి డబ్బులు విధించడానికి చేతులు రాలేదు. దీనికి కారణం మనకు తెలియదు. మాది రైతు ప్రభుత్వం, మేము రైతులకు ఇంత చేసామని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ మిగిలిన రైతులకు ఏం చేశారనేది ప్రస్తుతం ప్రస్తావనాంశం కాదు. ప్రస్తావనాంశం ఏమిటంటే తెలంగాణ సమాజం మెరుగు కోసం, బాగు కోసం ఎక్కువ నష్టపోయిన రైతులకు ఏం చేశారనేది ప్రశ్న. ఇక్కడ నేను మాట్లాడుతున్న ప్రశ్న అదొకటే. ఎందుకంటే అప్పట్లో ల్యాండ్ రేట్లు పెంచాలి అని ఆందోళన చేసిన రైతులు, రైతు నాయకులు చాలామంది ఉన్నారు, కానీ అది జరగల. ప్రభుత్వం కనుక ప్రభుత్వం ఎప్పుడు పరిహారం చెల్లించినా రిజిస్ట్రేషన్ రేటుకి 3 రెట్లు 4 రెట్లు పరిహారం చెల్లిస్తుంది. రిజిస్ట్రేషన్ రేటు కనుక పెంచితే దానికి మించి రైతులకి పరిహారం అందుతుంది, కనుక రైతులు బాగుపడతారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఇక్కడ మన కేసీఆర్ చంద్రశేఖరరావు ఊరి సంగతి దీంట్లో ప్రస్తావనకు వచ్చింది. దాంట్లో ఏమిటంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఏరియా, మర్కుక్ మండలం, కృష్ణాపూర్ ఏరియా, ఒక సర్వే నెంబర్లో 2,25,000 ఉంది ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ. దానిని 4,99,500 పెంచారు. అట్లాగే కేసీఆర్ ఫామ్ హౌస్ ఇన్ ఎర్రవెల్లిలో 2,70,000 ఉన్నదాన్ని 5,99,400 చేశారు. సో అంటే దీనివల్ల జరిగే మేలు ఏమిటంటే రైతులకు అంతే పరిహారం పెరుగుతుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు కోసం భూసేకరణ చేయాలి. తెలంగాణ, హైదరాబాద్ చుట్టూరా ఉండే జిల్లాలన్నింటిలో చేయాలి అంటే పరిహారాలు పెంచుతుంది. ఈ పని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అనే దానికి రీజనే లేదు. అంటే వాస్తవానికి ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ మధ్య కలిసినప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పింది ఏంటంటే కొలేటరల్ లాస్ కేవలం రైతులకి మాత్రమే ఎందుకు ఉండాలి, ప్రభుత్వానికి ఎందుకు ఉండద్దు, అంతే కదా. ఇప్పుడు రైతులు సర్వం కోల్పోతున్నారు. వాళ్ళ తరతరాలుగా వాళ్ళ తాతలో ముత్తాతలో సంపాదించిందో, వాళ్ళు కొనుక్కున్నదో, ఇదంతా వాళ్ళు నష్టపోతున్నారు కదా. ఆ నష్టపోతున్న రైతులకు సరైన పరిహారం ఇవ్వాలి కదా. ఏమైంది? గవర్నమెంట్ నుంచి డబ్బులు వాళ్ళకి రావడానికి ఏమైంది? కాంట్రాక్టర్కి రాలుతున్నాయి కదా, మిగిలిన వాళ్ళకి రాలుతున్నాయి కదా, కమిషన్స్ రూపంలో వీళ్ళకి వెళ్తున్నాయి కదా, కంపెనీస్కి వెళ్తున్నాయి కదా. వై నాట్ ఫర్ ఫార్మర్స్? అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజ్ ఎ కమిషన్ ఆర్ బ్రైబ్ ఆర్ సంథింగ్, యాజ్ ఎ జెన్యూన్ రైట్ ఆఫ్ దమ్. వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాలి, అది రావట్లేదు. దీనికి కారణం ఖచ్చితంగా అధికారులు, రాజకీయ నాయకులు, వేరెవరూ కాదు. ఈ నిర్ణయం గతంలో తీసుకుని ఉంటే కొన్ని వేల మంది రైతులు బెనిఫిట్ అయి ఉండేవారు. ఆ కొన్ని వేల మంది రైతుల బెనిఫిట్ కాకుండా అడ్డుపడింది గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం, ఇంకెవ్వరు కాదు. వాళ్ళని ఎవరు రేట్లు పెంచబడ్డారు. చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాత ల్యాండ్ రేట్స్ పెంచారు వాళ్ళు. అది కూడా జరిగింది, ల్యాండ్ రేట్స్ పెంచారు. ఎప్పుడు?
ఆల్మోస్ట్ లాటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెంచారు. దీనివల్ల ఎవరికి లాభం అంటే మనకు తెలియదు, కానీ ఆ రైతులు మాత్రం నష్టపోయారు. అవధానం.